హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. ఈ రోజు నేను రివ్యూ పోయే మూవీ మైకేల్ స్టారింగ్ జాఫర్ జాక్సన్, కాల్మాన్ డొమింగో ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని ఆంటోయిన్ ఫోక్వా డైరెక్ట్ చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. నాకు మైకేల్ జాక్సన్ గురించి ఫస్ట్ తెలిసింది ఎప్పుడంటే మా డాడీ చెప్పేవాళ్ళు చిరంజీవి డాన్స్కి మేజర్ ఇన్స్పిరేషన్ ఈయనరా అని. నా చిన్నప్పుడు నాకు తెలిసిన బిగ్గెస్ట్ స్టార్ చిరువే. అలాంటిది తన్నే ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరా అని ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది. ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యూ మోర్ ఇయర్స్ జనరేషన్ మారింది. ఈసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చారు. స్టిల్ వాళ్ళ స్టెప్స్లో కూడా మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్ కనపడింది. ఇంకో జనరేషన్ మారింది, జెన్జీ వచ్చారు. టిక్ టాక్స్, రీల్స్ అన్నిట్లో ఏదో ఒక మైకేల్ జాక్సన్ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. అది తన ఫేమస్ మూన్ వాక్ స్టెప్ రీక్రియేషన్ కావచ్చు, తన మ్యూజిక్కి రీల్స్లో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయడం కావచ్చు. అంతెందుకు రీసెంట్గా బిల్లీ జీన్ ఆ పిల్ల కాదని తెలుగు ఇన్స్టాగ్రామ్ అంతా ట్రెండ్ అయింది. అసలు చాలామంది ఆర్టిస్టులు ఒక జనరేషన్ రెలవెంట్ ఉండడమే కష్టం అంటే 3 జనరేషన్స్ పాటు మైకేల్ ఎందుకు రెలవెంట్ ఉన్నారు? దానికి ఆన్సర్ అయితే ఈ మూవీలో దొరకదు. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక పోస్ట్ చూసా. బ్రెజిల్లో ఒక గ్యాంగ్స్టర్ కంట్రోల్ చేసే ఏరియా, అక్కడికి వెళ్ళాలి అంటే లోకల్ పోలీస్కే భయం. అలాంటిది జస్ట్ మైకేల్ జాక్సన్ రిక్వెస్ట్ చేశాడు అనే ఒకే ఒక్క రీజన్తో ఆ గ్యాంగ్స్టర్ వీడియో షూట్కి పర్మిషన్ ఇచ్చారు. రిజల్ట్ దే డోంట్ కేర్ అబౌట్ అస్ లాంటి ఐకానిక్ వీడియో సాంగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏ మేరా జహాన్కి ఇన్స్పిరేషన్ ఇదే. మైకేల్ జాక్సన్ సూపర్ బౌల్ హాఫ్ టైమ్ షో చూడండి యూట్యూబ్లో. 12 minute షోలో ఫస్ట్ 2 minutes లిటరల్లీ ఏం చేయడు, జస్ట్ అలా స్టేజ్ మీదకి వచ్చి సైలెంట్గా నించుంటాడు అంతే. ఆయన స్టేజ్ మీదకి వచ్చిన విధానమే మొన్న వారణాసి లాంచ్ ఈవెంట్లో పృథ్వీరాజ్కి ఇచ్చారు. ఇమాజిన్ ఒక ఆర్టిస్టు 2 minutes పాటు ఏం చేయకుండా అలా నించుంటేనే ఆడియన్స్ అంత క్రేజీ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారంటే ఇది ఇంతకుముందు వేరే ఏ ఆర్టిస్ట్కి జరగలేదు, ఇక మీదట ఎవరికి జరగదు. కానీ అసలు మైకేల్ ప్రెజెన్స్కి ఎందుకు అంత వాల్యూ వచ్చింది? గ్యాంగ్స్టర్స్ కూడా కామైపోవడం ఏంటి? ఫ్యాన్స్ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? అంత ఆరా ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ ఈ సినిమాలో ఉండదు. అగైన్ మీరు ఈవెంట్స్ డైరెక్ట్గా సినిమాలో రీక్రియేట్ చేయక్కర్లేదు, కానీ ఆ మోటివ్ అనేది క్యారెక్టర్స్కి ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. అలా అనేది ఎంటైర్లీ బ్యాడ్ మూవీ అంటే నో. ఈ మూవీలో గుడ్ థింగ్స్ ఫస్ట్ చెప్తా. జాఫర్ జాక్సన్ యాజ్ మైకేల్ జాక్సన్ చాలా బాగా చేశాడు. ఇతను మైకేల్ జాక్సన్కి నెఫ్యూ అవుతాడు అండ్ ప్రతి సీన్ ఓన్ చేసుకున్నాడు. ఫ్యామిలీ రిలేటివ్ కాబట్టి ఆ ఫేషియల్ ఫీచర్స్ అన్ని సూట్ అయినాయి. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఇంకో క్రేజీ పర్ఫార్మెన్స్ అంటే అది మైకేల్ వాళ్ళ ఫాదర్లో యాక్ట్ చేసిన కాల్మాన్ డొమింగో. అయితే ఆయన కూడా చాలా మంచి యాక్టరు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అన్ని బాగుంటాయి. ఇంకొక గుడ్ థింగ్ ఈజ్ ద మ్యూజిక్. ఆబ్వియస్లీ మైకేల్ జాక్సన్ హిట్స్ చాలా యూజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్లో ఇది మూవీలా అనిపించదు, ఏదో కాన్సర్ట్ ఒకటి రికార్డ్ చేసి మనకి ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఐ గెస్. మేజర్ గుడ్ థింగ్స్ అంటే నాకు ఇవే కనిపించాయి. దీనివల్ల మన మూవీ బ్యాడ్ అని ఫీల్ అవ్వం. గుడ్ అండ్ ఆఫ్ లీడ్ యాక్టింగ్ అండ్ మైకేల్స్ ఓన్ సాంగ్స్ కాబట్టి కూర్చొని చూసేయచ్చు. కానీ సంహవ్ ఈ కూర్చొని చూసే ప్రాసెస్లో నాకు అనిపించింది ఏంటంటే మైకేల్కి సంహవ్ న్యాయం చేయలేదు అని. రైటింగ్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయండి ఈ మూవీలో. మైకేల్ని ఇన్ఫాంటిలైజ్ చేశారు అనిపిస్తుంది. అంటే ఏదో చిన్నపిల్లోలాగా, చిన్నపిల్లోని అయితే అడల్ట్ బాడీలో పెట్టేశారన్న ఫీల్స్ వస్తాయి. దీనివల్ల ఇష్యూ ఏంటో కూడా చెప్తా. మీరు మైకేల్ జాక్సన్ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎస్, మైకేల్ లైఫ్లో ట్రామా చాలా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం తను చాలా విషయాల్లో స్టాండ్స్ కూడా తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్తో అందరిని యునైట్ చేయడానికి ట్రై చేశాడు. చాలా సోషల్ ఇష్యూస్ని తన మ్యూజిక్తో స్పాట్లైట్లోకి తీసుకొచ్చాడు. నా ఇష్యూ ఏంటంటే ఇలా మైకేల్ని మరీ నైవ్ అని ఇన్నోసెంట్లో చూపించడం వలన రియల్ లైఫ్ మైకేల్లో ఉన్న ఆ మల్టిపుల్ షేడ్స్ అండ్ న్యూవాన్స్ అనేది ఇక్కడ చాలా మిస్ అయింది అనిపించింది. ఎస్, ఒక క్యారెక్టర్కి ఇస్తారు ఈ మూవీలో. చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ తన కొడుకుని సఫోకేట్ చేస్తూ ఉంటే ఆ కొడుకు లాస్ట్కి ఎలా స్టాండ్ తీసుకున్నాడు అని ఆర్క్ ఉంటుంది. బొమ్మరిల్లో మనం ఆల్రెడీ చూస్తాం ఇలాంటి ఆర్క్. పాయింట్ ఏంటంటే ఈ ఆర్క్ని కూడా కన్విన్సింగ్గా చూపెట్టలేదు. ఎందుకంటే మూవీలో ఎమోషన్స్ వర్క్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉండాలి. అది బాగుండాలంటే సీన్స్ కరెక్ట్గా డ్రామా బిల్డ్ చేయాలి. కానీ ఇక్కడ సగం టైం మనం కాన్సర్ట్లో ఉన్నట్టే ఉంటుంది. నాకు మైకేల్ జాక్సన్ సాంగ్స్ చూడాలనిపిస్తే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకుంటా కదా, జస్ట్ అవి రీక్రియేట్ చేసి చూపెట్టకుండా అసలు మైకేల్ అంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యాడు అనే రీజన్స్ చూపెట్టుంటే దిస్ వుడ్ హావ్ బీన్ ఎ మచ్ బెటర్ ఫిల్మ్. నేను డిసప్పాయింట్ అయిన ఇంకొక థింగ్ అంటే ఇందులో మైకేల్ జాక్సన్ బీట్ ఇట్ సాంగ్ రాసిన సిచ్యువేషన్స్ కొన్ని చూపిస్తారు. ఈ సీక్వెన్స్ అంతా బాగుంటుందండి. ఆ సాంగ్ వెనక బ్యాక్ స్టోరీ బాగుంటుంది. కానీ ఈ సీక్వెన్స్ ఇంత మంచిగా చేసిన వాళ్ళు మిగతా మొత్తం అంత సోల్లెస్గా ఎందుకు పెట్టారనేది అర్థం కాలే. జస్ట్ ఎక్స్పెక్టెడ్ బెటర్ అంతే. మైకేల్ అండ్ వాళ్ళ ఫాదర్ని పక్కన పెట్టేస్తే లిటరల్లీ ఇంకా వేరే ఏ క్యారెక్టర్కి ప్రాపర్ డెవలప్మెంట్ ఉండదు. మామ్ క్యారెక్టర్తో ఏదో ట్రై చేస్తారు, బట్ ద రైటింగ్ ఈజ్ నాట్ గ్రేట్. ఇంకా మైకేల్ పర్సనల్ లైఫ్ కానీ, తన బ్రదర్స్తో రిలేషన్షిప్ కానీ, తన లవ్ లైఫ్ కానీ, తన బాడీ గార్డ్తో రిలేషన్షిప్, తన ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఇవి ఏవి ఎక్స్ప్లోర్ చేయరు. అసలు కొన్నిసార్లు సీన్స్లో కొంతమందిని చూసి అసలు ఎవర్రా ఇల్లు ఎందుకు వచ్చారని కన్ఫ్యూజ్ అయ్యా. అంత ఇర్రెలవెంట్ ఉంటారు మిగతా క్యారెక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ నాకైతే మన తెలుగు సినిమా డైలాగ్ స్టైల్ గుర్తొచ్చింది, నాట్ ఇన్ అ గుడ్ వే. కొన్ని సినిమాల్లో మనం చూస్తాం కదా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చి హీరోకి ఎలివేషన్ చేస్తానే ఉంటారు. కలిసిన ప్రతోడు నువ్వు తోపు తురుము అంటారు, కానీ ఎందుకు అనే రీజన్ ఎస్టాబ్లిష్ చేయరు మూవీలో.
ఈ మూవీలో కూడా అదే జరుగుతుంది. మైకేల్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. తన హెల్త్ స్ట్రగుల్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఎడిక్షన్, తన మీద వచ్చిన మల్టిపుల్ అలిగేషన్స్, ఇవన్నీ ఒక్కటి కూడా డెప్త్లో ఎగ్జామిన్ చేయరు. మహా అయితే ఒక్కటి రెండు డైలాగ్స్, అవి కూడా చాలా సటిల్గా అలా వచ్చి వెళ్ళిపోతాయి. నా పాయింట్ ఏంటి అంటే, ఇంత వైట్ వాషింగ్ చేస్తే అసలు బయోపిక్ పాయింట్ ఏంటి? సక్సెస్ఫుల్ బయోపిక్స్ అన్నిట్లో చూడండి, ఆ మెయిన్ క్యారెక్టర్ హైజే కాదు, లోస్ కూడా గట్టిగా తగులుతాయి మనకి. ఇక్కడ మైకేల్ మీద మనకి సింపతి వస్తుంది కానీ తనతో ఎంపతైజ్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. టెక్నికలీ దిస్ మూవీ ఈస్ గుడ్. ఆ కాన్సెప్ట్ రీక్రియేషన్స్ అన్ని బాగుంటాయి, మనం కూడా ఆడియన్స్లో ఉన్నట్టే ఫీల్ అవుతాం. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్, మ్యూజిక్ బాగుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మైకేల్ సాంగ్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వినేయచ్చు. ఎడిటింగ్ కూడా విన్ బెటర్, సీన్స్ కొన్ని అబ్రప్ట్గా వచ్చాయి అనిపిస్తుంది. మూవీ ఎండింగ్ కూడా చాలా అబ్రప్ట్ అనిపిస్తుంది. సి, అందరికన్నా నువ్వు టాప్లో ఉంటే నువ్వు ఒక్కడవే టాప్లో ఉంటావు. ఆ ఒంటరితనం అనేది ఉంటుంది. అది కొన్ని సీన్స్లో మనకు కనిపిస్తుంది, బట్ మనం ఫీల్ అయ్యేలోపు ఇంకో కాన్సెప్ట్లో సాంగ్ కట్ అయిపోతుంది. ఐ డోంట్ ఈవెన్ కంప్లీట్లీ బ్లేమ్ ద రైటర్స్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే అనేది మైకేల్ జాక్సన్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఓకే చేశాకే పర్మిషన్ ఇచ్చారు షూట్ చేయడానికి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ కాబట్టి మొత్తం వైట్ వాష్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేలా మేబీ అందుకే నేను ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. మైకేల్ కెరీర్లో హైస్ని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం, మైకేల్ చిన్నప్పుడు జరిగిన ఈవెంట్స్ ఎలా జరిగే చూద్దాం, అంతకన్నా మాకు ఇంకేం వద్దు, ఒక వికీపీడియా పేజ్ రీక్రియేషన్లో ఉంటే చాలు అనుకుంటే కనుక మీకు ఈ సినిమా నచ్చేస్తుంది. బట్ నేనైతే పూర్తిగా సాటిస్ఫై కాలేదండి. బికాస్ సూపర్ స్టార్డమ్ అనే వర్డ్ చాలా ఈజీగా యూజ్ చేసేస్తారు కానీ అది రియల్ లైఫ్లో అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్ని తీసుకున్నప్పుడు ఆ హైకి ఇంకో గట్టి కాంట్రాస్ట్ అయినా ఇవ్వండి, లేదా తన మైండ్ సెట్ అయినా డీకన్స్ట్రక్ట్ చేయండి. అలా ఏదీ లేకుండా హాఫ్ హార్టెడ్గా డీల్ చేసి దేనికి పూర్తిగా న్యాయం చేయలేదని అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద రివ్యూ.